యేసు ప్రభుని
Yeah.
చక్కని రీతిలో పరిశుద్ధ గీతాలు ఆలపించిన వైరు బిడ్డలకు నా వందనాలు తెలియపరుస్తా ఉన్నా. సమయంలో ఒక చిన్న కార్యక్రమాన్ని చేస్తున్న అధ్యక్షుడు గారికి మనం సమయాన్ని అప్పగించుకుందాం. 2 నిమిషాలు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు మనలను, మన సంఘాన్ని ప్రేమించి మరి చక్కటి బిడ్డలు అనేకమైన పాటలు చేయించడానికి కృపణిస్తాను. ఒకసారి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందరూ స్తుతించండి. ఒక 9 సంవత్సరాల క్రితం మా పాస్టర్ గారు ఒక పాట రాశారు. ఆ పాట మన సంఘంలో చాలాసార్లు కూడా మనం పాడుకోవటం జరిగిందనమాట. ఆ పాట అయితే ఆ పాటను రీసెంట్గా రికార్డింగ్ చేయడానికి ప్రభు కృపనిచ్చాడు. అయితే ఈ దినాన, ఈ సమయాన్ని, ఈ శ్రేష్టమైన స్థలాన దేవుని యొక్క ఆత్మ ప్రభు మన మధ్య ఉండగా ఆ పాటను మనం ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఆ పాటను చిన్న ప్రార్థన చేసుకుని రిలీజ్ చేద్దాం. మన మధ్యలో ఉన్న ప్రీతి శ్రీమోహన్ గారిని చిన్న ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. మహోన్నతుడైన మా ప్రభువా, సర్వోన్నతుడైన మా దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభువా, మా సంఘములో నా ప్రభువా ఎంతోమంది పాటలు రాయడానికి, పాడడానికి, అవి రికార్డ్ చేయడానికి మీరు కృపలు చూపించారు. ఇదిగో నా ప్రభా, దైవ సౌకర్యాలు నా ప్రభా, ఇదిగో గత కాలంలో రాసినటువంటి పాటను ఇదిగో నా ప్రభు సహోదరులు నా ప్రభా చేత పాడించడానికి ఇదిగో నా ప్రభు మీరు కృపను చూపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సంగీత నాదములతో నా ప్రభుని స్తుతించమని నా ప్రభుని లేఖనము తెలియజేస్తుంది. ఇదిగో నా ప్రభు కీర్తనలతో నిన్ను స్తుతించి ఘనపరచమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా ఇదిగో నా ప్రభు మా సంఘానికి ఇచ్చినటువంటి వాక్యమును బట్టి ఇదిగో సంఘములో నా ప్రభు పాటలు నా ప్రభు పాడి నిన్ను మహిమపరచడానికి ఇదిగో నా ప్రభు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నా ప్రభు ఆ పాటను పాడించడానికి ఎంతగానో ప్రయాసపడినటువంటి దైవ సేవకులను నా ప్రభు మీద జ్ఞాపకం చేసుకుని ఆ పాటను రిలీజ్ చేస్తూ ఉండగా ఇదిగో నా ప్రభు అనేక హృదయాలు కదిలింపబడడానికి, అనేక హృదయాలు కట్టబడడానికి, అనేక హృదయాలు నా ప్రభు తెప్పరిల్లబడడానికి, ఆనందించడానికి నా ప్రభు మీరే కృప చూపించి సహాయము దయచేయమని ఇదిగో ఈ యొక్క పాటను రిలీజ్ చేస్తూ ఉండగా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇదిగో పాడిన బిడ్డలు, మ్యూజిక్ అందించిన బిడ్డలు, ఇదిగో నా ప్రభు స్టూడియోలో పనిచేసిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని, పాటించడానికి ఖర్చు పెట్టినటువంటి సేవకుల కుటుంబానికి రావాల్సిన దీవులు మీరు దయచేయమని యేసు నామములో ప్రార్థించుకొని నామ పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున సౌందర్యమైన నీ రూపం అనేటువంటి పాటను రిలీజ్ చేయుచున్నాను. దేవుడు ఈ పాటను వినుచున్న ప్రతి బిడ్డను దీవించును గాక. ఈ సమయంలో చిన్నగా ప్లే చేసి చూద్దాం. ఒక్క నిమిషం మాత్రమే.
చక్కటి సంగీతాన్ని అందించినటువంటి ప్రియతముడు సరీన్కు వందనాలు. చక్కటి గాత్రంతో ఆలపించిన ప్రియతముడు సూర్యప్రకాష్కి వందనాలు. ప్రత్యేకంగా ఇది మొట్టమొదటిసారి రికార్డింగ్ చేసిన ప్రియతముడు మన మధ్యలో ఉన్న తేజ చక్కటి సహకారం అందించాడు. తేజకు నేను అప్లోడ్ చేయడానికి సహకరించిన ప్రకాష్ నక్క. మరొకసారి ఈ చక్కటి పాటను బట్టి ప్రభుని స్తుతిస్తూ అందరూ కూడా ఈ పాటను విని ప్రభునందు ఆనందించాలని. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. ఈ పాటను నేను అప్లోడ్ మీ అందరికీ కూడా పంపిస్తాను. సహకరించిన అందరికీ వందనాలు. సమయంలో పరిశుద్ధ ఆరాధనను అధ్యక్షులుగా నడిపించాలని ప్రధాన సీమోన్ గారిని ప్రాంతం ఆహ్వానిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగును గాక. మరి యొక్క శుక్రవారం ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ శుభాలను వందనాలను తెలియజేస్తున్నాను. అందరికీ ప్రత్యేకంగా శుభాలను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దైవ సేవకులకు వందనాలు. అందరూ లేచి నిలబడి ఆరాధనతో మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని మహిమ పరుద్దాం ప్రియులారా. ఇది సమయము దేవుని సన్నిధిని మనము కలుసుకునే సమయం కనుక దేవుని సన్నిధిలో మనము ఆరాధించుకుని ఆడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ పాపముల కొరకు నా పాపముల కొరకు సిలువలో బలియాగమైపోయిన యేసయ్యను ధ్యానము చేస్తూ ఆయన మాత్రమే కీర్తించుచు ఆయన మాత్రమే కొనియాడుచు ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ దేవుని స్తుతిద్దాం. ఎందుకంటే నీ నా పాపముల కొరకు ఆయన బలియాగం అవ్వకపోతే ఈ రోజున యేసయ్య అని ఆరాధించలేము, ఆయన తండ్రి అని ఆయన కొనియాడలేము. ఆయన మన కొరకు మన స్థానంలో బలియాగం అయిపోయిన కారణం చేత ఈ రోజున దూరముగా ఉండవలసిన మనము దేవుని సన్నిధిలో సమీపముగా రావడానికి ఆయన మన మధ్యన సంచరిస్తుండగా ఆయన కోపికలు ఒదిగిపోవడానికి ఎంత కృపమయుడు తండ్రి ఆయన మన ప్రేమించి తన ద్వితీయ కుమారుడు బలిగా అర్పించడానికి ఆయన విడిచిపెట్టకపోతే నీ స్థానంలో నా స్థానంలో బలియాగం అర్పించకపోతే మనకి ఎక్కడుండే వారు ఒకసారి ఆలోచన చేసి ఇంత ఆధిక్యతనిచ్చిన దేవుణ్ణి, ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి, నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ఆయన బలియాగం అయిపోయి యేసయ్యను చూస్తూ నా కొరకు నా ప్రభు బలియాగం అయిపోయే విషయం నా స్థానంలో బలియాగం అయిపోయే ప్రభు హల్లెలూయా 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 హల్లెలూయా. తన ముందు నిలిచిన వింది మరి ఒకరు గేలు చేసినారు మరి నోరు తెరువలేదా ప్రేమ
సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో పాలుకారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడి వీధులో నడిపాయి నాట్యమాడినాయి నడి వీధులో నడిపాయి నోరు తెరువలేదాయి ప్రేమ పనులు పలుకలేదాయి ప్రేమ నోరు తెరువలేదాయి ప్రేమ పనులు పలుకలేదాయసి ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర పలుకలేదాయ ప్రేమ
శ్రమ పెట్టినను నోరు తెరవని యేసయ్యా, ఎందుకు నోరు తెరవలేదు? ఒక్కసారిగా వయస్సయ్యని ప్రభు అనుకున్న ప్రభు ఇంత బాధను అనుభవిస్తూ కనీసం నా ప్రభు నువ్వు బాధ పెట్టేవారు అయిపోయినా ఎందుకు నువ్వు కోపించలేదే? మందిరములో ప్రభావించిన వారిని రూపంలో నడుచుతున్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడైతే నీ ఉగ్ర రూపములు చూపించావు కదా ప్రభు. కానీ నిన్ను బాధిస్తూ ఉంటే, నిన్ను సినిమ శ్రమలు బాధిస్తూ ఉంటే, ఆ గొడవలు చీల్చి వేస్తూ ఉంటే, ఆ గడ్డము పెరుగు వారు పెరుగు వేస్తూ ఉంటే మౌనమైపోయావే, మౌనంగా ఉన్నావే. ఇది నా కోసం యేసయ్యా అని ఒకసారి నువ్వు హృదయపూర్వకంగా నీ గుండెల లోతుల్లో నుండి నువ్వు ఆయన వైపు చూస్తూ, అయ్యా నా ప్రభు నువ్వు ఇంతగా నరకబడింది, నువ్వు నన్ను నా ప్రభు నీ రూపం నాకు ఇవ్వాలని, నీ స్వారూప్యం నాకు ఇవ్వాలని, నీ మహిమను నాకు ఇవ్వాలని, నీ సింహాసనం నాకు ఇవ్వాలని అయ్యా ఏమని వర్ణించగలను యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. పాలుగారు దేహము పైన అందరికీ పాపాత్ముల కొరడాలెన్నో పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి, నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి, నడివీధిలో నడిపాయి, నోరు తెరువలేదాయి, పలుకలేదాయి ప్రేమ, నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయి ప్రేమ. ఎవరి కోసమో ఇది నా కోసమే, ఇది నీ కోసమే, ఇది నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగిందియగా ఆయన వైపు చూస్తూ, ఆయన చేసిన త్యాగం వైపు చూస్తూ, ఇప్పటికీ సజీవంగా ప్రవహిస్తున్న యేసయ్య రక్తం వైపు చూస్తూ, ఈ సిలువ త్యాగ కూటంలో నీ శక్తిని పొందుకోవాలి ప్రభావి. ఆత్మ ప్రేరణ కలిగిన వారు క్లుప్తంగా ప్రార్థన చేయండి ప్రియులారా. అందరూ ఏకీభూతం. అవును యేసయ్య. హల్లెలూయా. వందనాలు, స్తోత్రాలు. కాపాడుతున్న రీతిని బట్టి స్తుతిస్తాను. రాత్రి కాల సమయంలో నీ మందిరంలో కనపడడానికి వేసిన యోగ్యతను బట్టి, సమయాన్ని బట్టి నా ప్రభావం స్తుతిస్తా ఉన్నాను తండ్రి. నీకు వందనాలు. ఇంతవరకు మా మధ్యన నా ప్రభా ఆరాధింపబడిన దేవుడిగా మీరున్నారు నా తండ్రి. నీకు వందనాలు. ఇదిగో నీ ఆత్మను మా మధ్య నుంచారు ప్రభా. వందనాలు ప్రభా. ఇదిగోనైనా మరొకసారి మీ త్యాగాన్ని నా ప్రభ గుర్తు చేసుకోవడానికి, అనుభవించడానికి కృప దయచేస్తారు నా ప్రభా. ఇదిగో ఈ రక్షణ నా ప్రభ లోకంలో నా ప్రభ వెలకట్టలేనిది నా తండ్రి, వెలకట్టలేనిది నా ప్రభా. ఎంతైనా పెట్టి కొనలేనిది నా ప్రభా. మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నా ప్రభా నైనా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. అడగకుండానే మా కొరకు ప్రాణం పెట్టారు ప్రభా. అడగకుండానే మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు ప్రభా. అడగకుండానే నిత్య జీవాన్ని ఇచ్చారు ప్రభా. అడగకుండానే పరలోక రాజ్యాన్ని సమకూర్చారు నా ప్రభా. ఇదిగోనైనా త్వరగా రాబోతా ఉన్నారు ప్రభా. ఇదిగోనైనా మేమందరము సిద్ధపడిన గుంపులో రావడానికి, ఇదిగోనైనా మేము ఏ రీతిగా సిద్ధపడాలి
విషయాలు నా ప్రభ మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతా ఉన్నాను. మాలో ద్వేషము గాని కోపము గాని నా ప్రభ, మాలో అసూయ గాని ఏదైనాను లేకుండానట్లు ప్రభ, మీకు మాకు ఏదైనాను అడ్డుగోడ లేకుండానట్లు నా ప్రభ మీ పరిశుద్ధాత్మ శక్తితో నడిపించమని అడుగుతా ఉన్నాను ప్రభ. మాలో ఉన్న లోపాలు తీసివేయమని, మాలో ఉన్న తప్పిదాలు తీసివేయమని, నీ సన్నిధిలోని ఆత్మతో నింపమని, ఇదిగో నీ కొరకు జీవించే భాగ్యము దయచేయమని నా ప్రభ, నీ ఆత్మను అనుభవించే కృపను మాకు దయచేయమని ప్రాధేయపడుతా ఉన్నాను. ఇదిగో దినదినము మిమ్మల్ని బట్టి సంతోషిస్తా ఉన్నాము ప్రభ. మమ్మల్ని బట్టి మీరు సంతోషించడానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభ. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. మా సంఘానికి ఇచ్చిన ఇద్దరు కాపరులను మీరు దీవించండి నా ప్రభ. ఇదిగోనైనా మీరు నిలబెట్టుకుంటున్న బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభ. ఇదిగో నాతోను మాతోను మీరు మాట్లాడండి. నీ వాక్యాన్ని హృదయంలో నైనా భద్రపరుచుకుని నా ప్రభ ధ్యానించండి నా ప్రభ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మా ఆశ్రతలు ఇరుకులు ఇబ్బందులు సమస్తమును వెలిగిన దేవుడు నా ప్రభ. ఇదిగో నేను ఇంటి దగ్గర ఉన్న మా బిడ్డలకు మీరు ఇస్తున్న క్షేమాన్ని బట్టి మీకు వందనాలు ప్రభ. ఇదిగో ఎల్కేజీ నుంచి పీజీ వరకు నా ప్రభ ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. బిడ్డలందరికీ జ్ఞాపశక్తిని ఆరోగ్యం దయచేయండి. బిడ్డల భవిష్యత్తుని ఆశీర్వాదకరంగా మీరు మార్చమని అడుగుతా ఉన్నాను. మీకు వందనాలు. ఏ బిడ్డలైతే నా ప్రభ 10th క్లాస్ లోనైనా ఇదిగో నేను ఉత్తీర్ణులు కాకపోతా ఉన్నారు ప్రభ, బిడ్డలు ఎటువంటి ఆలోచనలు రానుకుండా నా ప్రభ, ఎటువంటి ఆత్మహత్యలు చేసుకోకుండా నా ప్రభ, మరొక అవకాశం ఉందని బిడ్డలు నా ప్రభ తెలుసుకోవడానికి నిజంగా చూడడానికి కృప దయచేయండి. భారతదేశానికి క్షేమం, ఇశ్రాయేలు దేశానికి క్షేమమును దయచేయండి. ప్రజలలో సమాధానం ఉంచమని అడుగుతా ఉన్నాను. యుద్ధ వాతావరణం మాన్పగల దేవుడు మీరై ఉన్నారు. కృప చూపించమని అడుగుతా ఉన్నాను. వేదాల కొరకు, పాస్పోర్ట్ల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, పనుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘ సరిహద్దులు విస్తరింపచేసి మా సంఘమును ఇంకనూ అభివృద్ధి పరచమని, ఇదిగో సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకుంటూ ఏ సతి పరిశుద్ధ నామమున అడుగుచు ప్రార్థన చేయుచున్నాను పరలోక తండ్రి. ఆమేన్. ధ్యాన కీర్తనగా 23వ కీర్తన అలాగే 24వ కీర్తన మన మధ్య ఉన్నటువంటి సోదరులు నల్లిమండ్రి గారు వచ్చి చదివించాలని వీళ్ళు కోరుచున్నాను. 23, 24 కీర్తనలు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. 23వ కీర్తన 24వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? వాడి యెహోవా వలన ఆశీర్వాదము నొందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనిడి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనిడి. చదవడం వచ్చి మనం వెలుగుట్లో పరిగణించుకున్నారు. ప్రార్థనలు నడిపించిన సోదరి గారికి అలాగే వాక్యం చేసినటువంటి సోదరునికి సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో మన సాక్షి సమయం కనుక గడిచిన వారంలో దేవుడు చేసిన మేలను సాక్షిలో పంచుకోవాలనుకున్న వారు ఎవరైనా పంచుకుని మన దేవుని మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. ఎవరు లేనట్లయితే ఎవరు ఉన్నారండి? ఎవరు లేనట్లయితే మరి 2 ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. సందీప్ గారు మొదటి పాటగా పాడతారు. ఆ తర్వాత
కే ఫిలిప్ గారు ఆ పాట పాడుచుండగా మొదటి పాట నల్లి సందీప్ గారు, రెండవ పాట మరి కే ఫిలిప్ గారు పాడుచుండగా సంఘ కానుకలు స్వీకరించబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన సంఘమందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేయుచున్నాను. అలాగే అయ్యగారిద్దరికి వందనాలు తెలియజేయుచున్నాను. కమిటీ అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను. చెప్పని పాట పాడి పాడుచుండగా సంఘ కానుకలు స్వీకరించబడతాయి. వచ్చి మన పాట పాడుచుండగా సంఘ కానుకలు స్వీకరించబడతాయి. ఎన్ని తరాలకైనా మాట తప్పేవాడు కాదే కాదయ్యా. నిన్ను కలిగిన హృదయం పతిరం యేసయ్యా.
తరాలకైనా యేసయ్యా మా స్థితులేవైనా యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా మా స్థితులేవైనా మాట తప్పేవాడు నాయనా నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా మాట తప్పేవాడు నాయనా నిన్ను కలిగిన హృదయం పదిలం యేసయ్యా నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో స్నేహమా నా అనుభవాలలో అనురాగమా నడకలోని అడుగు వద్దని నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని నా నడకలోని అడుగు వద్దని నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని నీవు లేకుండా నా పయనం సాగదని నా ఊపిరి వ్యర్థమని నీవు లేకుండా నా పయనం సాగదని నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని యేసయ్యా ఎన్ని యుగాలకైనా యేసయ్యా మా స్థితులేవైనా యేసయ్యా ఎన్ని యుగాలకైనా యేసయ్యా నా స్థితి ఏదైనా నాకు చెప్పేవాడు నిన్ను కలిగిన హృదయం మాట చెప్పేవాడు నిన్ను కలిగిన హృదయం నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో స్నేహమా నా అనుభవాలలో అనురాగమా నాలోని ఆనందం నీదేనని నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని నాలోని ఆనందం నీదేనని నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని
ఒంటరైన వేళ వెంటే ఉన్నానని నీ అనురాగమే కొండంత అండని ఒంటరైన వేళ వెంటే ఉన్నానని నీ అనురాగమే కొండంత అండని తెలుసుకున్నానయ్యా ఇది నువ్వే చాలయ్యా నీలో పొందొద్దయ్యా నిన్నే వెంబడిస్తానయ్యా యేసయ్యా నే పాడుతున్నా యేసయ్యా నే నమ్ముతున్నా యేసయ్యా నే పాడుతున్నా యేసయ్యా నే నమ్ముతున్నా నీ కోరుతున్నది నువ్వు ఏ రోజు నే కోరుకున్నది పట్టుకుంటానని నువ్వు ఏ రోజు నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో స్థిరమా నా అనుభవాలు అనురాగమా నా మదిలోని ఆనందమా నా ఊహలోని ఆశ్చర్యమా నా ఏకాంతంలో స్థిరమా నా అనుభవాలు అనురాగమా యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా మా స్థితులేవైనా యేసయ్యా ఎన్ని తరాలకైనా యేసయ్యా మా స్థితులేవైనా మాట తప్పేవాడు కాదయ్యా నేను కలిగిన హృదయం హృదయం యేసయ్యా 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 హల్లెలూయా కనపరిచినటువంటి సందీప్ గారికి అలాగే పిలుపు గారికి కూడా సంఘ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమయంలో ఎత్తబడిన కానుకల నిమిత్తము ఎత్తబడబోయే వాక్యము నిమిత్తము ప్రార్థించవలసిందిగా రాష్ట్రమ్మ గారిని నేను కోరుతున్నాను. ప్రార్థిస్తుండగా అందరూ ఏకీపిద్దాం. మహాగణుడు మహోన్నతుడైన ప్రియపరులకు తండ్రి ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. జీవాధిపతి నీకు వందనాలు ప్రభా. నిత్య నివాసి అయిన దేవా నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం అయ్యా. నిన్నటి వారంగా ఉండవలసిన మమ్మల్ని నేటి వారిగా ఉంచారు ప్రభా. నీకు వందనాలు. సజీవులుగా నాయన నీ మందిరంలో కనబడటానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం ప్రభా. శ్రమకాలమైన ధ్యానాలలో ప్రభా నీ సన్నిధిలోనికి వచ్చి నేను స్తుతించుకుని నేను ఆరాధించుకుని గొప్ప ధన్యతను మా జీవితాలకు అనుగ్రహించారు ప్రభా. నీకు వందనాలు. ఇంతవరకు ఆరాధన కూడా నీకు మహిమార్థంగా జరిగించుకున్నారు. పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. ఆరాధన ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు ప్రభు. నీకు వందనాలు అయ్యా. మా జీవితాల్లోనైనా ఇదిగో మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మా జీవితాల్లో చేసిన మేలుని బట్టి కూడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభు. ఇదిగోనైనా ఈ సమయంలో మమ్మల్ని ప్రాముఖ్యమైన సమయానికి మమ్మల్ని తోడుకుని వచ్చారు ప్రభా. ఇదిగో కానుకల సంచిలో ఉంచిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. ఈ కానుకల్ని సేవార్థమై వాడబడటానికి సంయోజితమైన జ్ఞానాన్ని ప్రీ కమిటీ వారికి అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. కానుకల సంచిలో ఉంచిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి ప్రభా. వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను. వారికి కావాల్సిన దీవుల ఆశీర్వాదాలుగా వారిని గుర్తించమని ప్రాధాయపడుతూ ఉన్నాను ప్రభా. ఇదిగోనైనా ఇదిగో ప్రభా అయా ప్రియ దైవజనుని పక్షంగా నిలబడబోతూ ఉంటుండగా ప్రభా నీ ఆత్మ
ఆత్మతో నింపండి. 7 అంతల ఆత్మశక్తితో నేను ప్రియ కుమారుని నింపమని అడుగుతా ఉన్నాను. అయ్యా ఇదిగో తండ్రి, నేను నీ ప్రియుని నోట నుండి ప్రభా మాతో మీరు సూటిగా మాట్లాడమని అడుగుతా ఉన్నాను. వినగలిగే చెవులు, గ్రహింపగలిగే ఆత్మ, గ్రహించగలిగే మనసు, ఒప్పించగలిగే ఆత్మను మాకు అనుగ్రహించమని ప్రాధాన్యపడుతూ ఉన్నాను ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇదిగో సాతాను శక్తులు, అంధకార శక్తులు బంధిస్తూ ప్రభా నీ పరిశుద్ధాత్మ సంచారం మా మధ్యలో ఎలచుండని మన బ్రతుకులాడుతూ చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ కౌగిటికి అప్పగించుకుంటూ మరొకసారి దైవజనులు నీ కౌగిటికి అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామం బట్టి అడిగి వెడికిని ప్రార్థన చేయించున్న నా ప్రియ పరలోకపు తండ్రి. అది ఇంతవరకు మరి చక్కగా దేవుడు నడిపించిన దాన్ని బట్టి దేవుడు చెల్లిస్తూ ఉన్నాం. ఏక సమయం మంచి సమయానికి మనం వచ్చి ఉన్నాం ప్రియులారా. ఈ సమయంలో మన సంఘ కాపురులు రెవరెండ్ కుమారరాజయ్య గారు వచ్చి మరి వాక్యం అందించుచుండగా అందరూ కూడా శ్రద్ధ కలిగి మరి ఆలకించాలని ప్రభుత్వం మనం కోరుతున్నాం. మహోన్నతుడైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో, శిలువధారి అయిన ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు మనల్ని ప్రేమించి మరి యొక్క శ్రేష్టమైన దినాన తన స్వాగతం ఇచ్చి సంపాదించిన సంఘంలో మళ్ళా నుంచిన రీతిని బట్టి ప్రభువును ఒకసారి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేటి ధ్యాన భాగంగా పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 12వ అధ్యాయం. దయచేసి బైబిల్ అక్కడ ఉన్నవి ఎవరికైనా బైబిల్ లేకపోతే అందజేయండి ప్లీజ్. పెద్దలు ఎవరైనా కూర్చొంత లేని వారికి అందజేయండి. ఒకవేళ వారికి పూర్తిగా లేకపోయినా సరే మీరు ఇంటికి తీసుకెళ్ళవచ్చు. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం నుండి ధ్యానం చేస్తాం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండి వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నద్దకు వచ్చి, అయ్యా చాలండి, మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా చిన్ని ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా ప్రభు నాతో మాట్లాడి రాత్రి నీ మాటల కొరకు నేను ఆశపడతా ఉన్నాను అని ప్రభు మాటలు అప్పగించుకుందాం. స్తుతులకు పాత్రమైన దేవా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు మనల్ని దాచారు, కాచారు, భద్రపరిచారు. మీ సిలువ ధ్యాన దినాల్లో మనల్ని ఉంచారు. ఎన్నిక లేని వారమైన మాకు మీరు ఇచ్చిన మరొక గొప్ప తరుణాన్ని బట్టి, గొప్ప అవకాశాన్ని బట్టి, నీ గొప్ప మందిరాన్ని బట్టి, నీ ఆత్మధైర్యాన్ని బట్టి స్తుతిస్తా ఉన్నాను. ఇంతవరకు పాటలతో ఆరాధనతో మహిమ పొందుకున్నారు. ఈ సమయంలో నీ మృదు మధురమైన మాటల ద్వారా ఆకలిగిన ఆత్మలుగా ఉన్న మాకు ఆత్మీయ ఆహారంతో తృప్తిపరిచమని బ్రతిమలాడుతా ఉన్నాను. ఇదిగో నాయన, నీ మాటలు మమ్మల్ని బలపరిచేవి, ఆదరించేవి, సరిచేసేవి, ఆశీర్వదించేవి, బ్రతికించేవి కనుక నీ మాటలు నాకు మమ్మల్ని మేము సమర్పించుకుంటాం. అయోగ్యుడైన వాగుడైన నన్ను నీ ఆత్మకోగుడికి సమర్పిస్తూ నైనా నా నోటి మాట నా హృదయాన్ని దృష్టికి అంగీకరణలో ఉంచి మన బిడ్డలందరి యొక్క మనస్సులు, చెవులు, హృదయాలు మీ తలంపులు ఇవి నేను అందిస్తూ ప్రాణపడని వేస్తున్నామని అడుగుతున్నాం పరం తండ్రి. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైన దేవాది దేవుని స్తుతిస్తా ఉన్నాను. మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభప్రద నామములో వాక్య భాగంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ దినాన స్త్రీలు ఎందుకో చాలా తక్కువగా కనబడతా ఉన్నారు. ఈ దినాన్ని పురుషులు చాలా కొత్త వారు కూడా కనబడుతున్నారు. ప్రభు వారిని దీవించునుగా. నూతనంగా మందిరంకి వచ్చిన వారికి ఒకసారి చప్పట్లు కూడా అందరం కలిసి ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ పనిని, మీ కష్టాజితాన్ని దీవించునుగా. అందుకే ఎక్కువగా బైబిల్ అక్కడ ఉంచుతాను, ఎవరైనా లేకపోతే తీసుకుంటారేమో అని. స్పీడ్స్ కూడా ఉంచుతున్నాను మీకోసం, కొత్త న్యూస్ అనమాట. ఎవరికైనా ఇబ్బందులు అంటే దేవునికి స్తోత్రం చెల్లింది. ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు బేతనియా అనబడినటువంటి గ్రామంలో ఉన్నారు. నాట్ బేతని, ఇట్స్ ఎ బేతనియా.
గ్రామం పేరు చెప్పండి. బేతనియా అనేటువంటి గ్రామంలో ఉన్నారు. అయితే ఆ గ్రామంలో కొన్ని నెలల క్రితం యేసు ప్రభువు లాజరును లేపిన తర్వాత ఆయన అక్కడ నుండి తైబే అనే ప్రాంతానికి వచ్చి, ఆ తైబే నుండి ఈ పస్కా పండుగ వచ్చింది అనమాట. ఈ పస్కా పండుగకు ఎప్పుడు యెరూషలేం ప్రతి సంవత్సరం వెళ్తారు కదా, అలా యెరూషలేం వెళ్ళారనమాట. ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీలు 3 పండుగలకు ఇంచుమించుగా 2 లక్షల మంది దేశంలో ప్రతి దినము వస్తూ ఉండేవారు. యాన్సెంట్ కాలంలో నుండి కూడా 2 లక్షల మంది దాటి 3 పండుగలకి, ప్రతి 3 పండుగలకి అంటే పస్కా పండుగ కానీ, లేకపోతే తబార్నికల్ పర్ణశాలల పండుగ కానీ, లేకపోతే రోష్ హషానా అంటాం కదా, ఈ పండుగలకు ప్రపంచంలో ఉన్నటువంటి యూదులందరూ వస్తారు. ఇశ్రాయేల్ దేశంలో ఉన్న ప్రతి గోత్రానికి చెందిన వ్యక్తి కూడా యెరూషలేంకి వస్తారనమాట. అప్పుడు యెరూషలేం క్రౌడ్ 2 లక్షలుగా దాటి ఉండేదన్నమాట. అయితే ఆ సమయంలోనే ఈ ఇశ్రాయేల్ దేశాన్ని పాలిస్తున్నవారు ఆ 3 పండుగలకే వచ్చి యెరూషలేంలో ఉంటారు. అంటే అంతకుముందు ఎక్కడుండేవారు? హెరోదు కానీ, లేకపోతే మనకు పిలాతు కానీ ఎక్కడుండేవారు అంటే కైసరియలో ఉంటారు. సర్వ హంగులు అన్నీ ఉంటాయి ఎక్కడ? కైసరియలు. యెరూషలేంలో ఏముండవు, జస్ట్ పండుగల కోసమే వస్తారు యెరూషలేంకి. అలా ఆ పెద్దలు కూడా పండుగలకు వచ్చేవారు. బాగా క్రౌడ్ ఎక్కువ ఉండేది అనమాట ప్రతి పండుగకి. అలా ఎక్కువ ఉన్న సమయంలో యేసుని చూడాలని ఇలాగా పండుగకి వచ్చాం కదా. ఇదిగో మొన్న ఒక ఆయన లేపారంటే ఇక్కడ బేతనియా దగ్గరే, జస్ట్ 2 మైళ్ళే ఉంటది. కనుక మనం గ్రీసు దేశం నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి చాలా దూరం నుంచి వచ్చాం కదా, ఆయన ఇక్కడే ఉన్నాడంట. మనం కూడా వెళ్ళి ఆయన ఒకసారి, ఆయన అంటే ఒకటి యేసు ప్రభువుని, ఒకటి తిరిగి బ్రతికిన లాజరుని, వీళ్ళిద్దరిని చూడాలని యెరూషలేం నుంచి క్రౌడ్ ఎక్కువగా బేతనియాకు పయనించడం మొదలు పెట్టింది. ఎక్కడికి? బేతనియాకు పయనించడం. నన్ను ఫాలో అవుతున్నారు కదా, ఒకసారి దేవుని స్తుతించండి. ఆ బేతనియాకు ప్రజలందరూ కూడా బేతనియాకి వెళ్తున్నారు 2 వ్యక్తులు చూడాలని. మొట్టమొదటిగా యేసుని, రెండవది లాజరుని చూడాలని. ఈ రాత్రి మీకు మనవి చేస్తున్నాను, ఈ కొద్ది మందిగా దేవుని మందిరంలో ఉన్న మనం కూడా యేసుని చూడాలి. ఏం చూడాలి? అయితే శరీర నేత్రాలు కాదు, మనోనేత్రాలతో, ఆత్మ సంబంధమైన నేత్రాలతో, నేత్రాలు తిరుగుబడిన నేత్రాలతో ప్రభువుని చూడాలి. మనం స్తోత్రం కలుగును గాక. చూడండి, మొదటి 29వ వచనం 20వ వచనం. ఆ పండుగలో ఇది దేనికి వచ్చారా? ఆ పండుగలో దయచేసి స్వరాలు మీరు తెరవండి. దేనికి వచ్చారు? మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు వచ్చారు చెప్పండి. ఎవరైనా ఇంకా తెరవకపోతే మీ స్వరం తెరండి. మనం ఈ మందిరంలోనికి ఎందుకు వచ్చామంటే, సిలువధారి అయి మన కొరకు ప్రాణం పెట్టి పునరుత్థానుడైన యేసుని ఆరాధించడానికి వచ్చాం. మనం ఎందుకు రాలేదండి? టైం పాస్కి రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే, ఎవరెవరినో చూసి సంతోషించడానికి. ఎందుకు రాలేదంటే సెంటిమెంట్, దేవుని సన్నిధిలోకి వెళ్ళకపోతే ఏదో సెంటిమెంట్ ఫీల్ అవటానికి రాలేదు. మనం ఎందుకు రాలేదంటే, ఎవరైనా ఏమైనా అనుకుంటారు అని రాలేదు. మనం ఎందుకు రాలేదంటే, నాకున్న పదవిని బట్టి నేను ఇక్కడికి రాలేదు. నేను ఎందుకు వచ్చానో తెలుసా? నా కొరకు ప్రాణం పెట్టిన, నా కొరకు గాయాలు పొందిన, నా కొరకు రక్తాన్ని కార్చిన, నా కొరకు ఆకాశముకు భూమికి మధ్య వేలాడిన, ముండ్ల దారి అయిన రక్తపు ముద్దగా మార్చబడిన నా యేసుని ఆరాధించడానికి వచ్చాం. మనం అందరం అందుకే వచ్చాం. ఏ నరుణ్ణి, ఏ మానవుని, ఏ వ్యక్తిని తృప్తి పరచడానికి రాలేదు ఇక్కడికి. ఏ వ్యక్తి కోసం మాట్లాడుకోవటానికి రాలేదు. మన కొరకు రక్తం కార్చి ఆయన దేవుడైంది నరుడుగా ఇన్కార్నేషన్ చేయబడిన యేసుని ఆరాధించడానికి వచ్చామని, అంతే, మరొక దానికి రాలేదు. అయితే ఇలా వచ్చిన మనలో కొందరు వచ్చారు కానీ వచ్చిన పర్పస్ను కలిగి లేకపోవటం ఈ వచనంలో కనబడుతుంది. మళ్ళీ మనం ఎందుకు వచ్చామో ఆ ఉద్దేశాన్ని మన హృదయంలో నుంచి, మన తలంపులలో నుంచి, మన జీవితంలో ఆ ఉద్దేశం లేకుండా ఇక్కడ ఉంటాం. అది ఇక్కడ కనబడుతుంది. చూడండి, ఆ పండుగలో ఆరాధించుటకు కొందరు గ్రీసు దేశస్థులు, మీరు బాగా అర్థం చేసుకోండి, ఎవరిని ఆరాధించుటకు? దేవుని. ఎవరిని ఆరాధించుటకు?
అయితే మీకు ఒక్క విషయం జ్ఞాపకం చేస్తున్నానే, ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నాను కదా ఎలాగో చెప్తున్నాను. ప్రభువారు దేవుడై ఉండి మన కొరకు శరీరాన్ని దాల్చి భూమి మీదకి వచ్చి ఆ గ్రీసు దేశస్తుల మధ్య ఉన్నారు. ఎవరిని ఆరాధించాలో ఆయన ఎదురుగుండా కనబడుతున్నారు. ఎవరు ఎక్కడ ఆరాధించాలో అక్కడికే వచ్చారు. వచ్చిన సమయము అదే, వచ్చిన స్థలం అదే. అక్కడ ఉన్న దేవుడు ఆయనే, కానీ ఆయన దేవుడని గుర్తించలేని స్థితిలో ఉన్నారు అక్కడ. ఈ పాయింట్ అర్థం చేసుకున్నారా? పోనీ ఆయనను ఆరాధిస్తానికి వచ్చారు, ఆయన ఆరాధనకు యోగ్యుడు అంటే జస్ట్ 26వ వచనం చదవండి. 26వ వచనం చదవండి. అంటే దాని అర్థం ఏంటి? ఒకడు, యేసు ప్రభువే చెప్తున్నాడు, ఒకడు నన్ను సేవించడం అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఎ వర్షిప్. అది ఎందుకు వచ్చారు? ఆరాధించడానికి వచ్చారు. ఆయన ఎవరు? దేవుడు. ఆరాధనకు యోగ్యమైన దేవుడు ప్రక్కన ఎదురుగా ఉంటే ఆయనను ఆరాధించడం మానేసి ఆయన ప్రవక్తంట మరొక వ్యక్తిని లేపాడట 4 దినాలు అనుకుంటున్నారు, కానీ ఆయన దేవుడు అని అనుకోలేకపోతున్నారు. ఈ రోజుల్లో ఎవరిని ఎక్కడ ఎలాగో ఆరాధించాలో ఆ పరిపూర్ణమైనటువంటి ఆ ఉద్దేశం కొందరు మనం కోల్పోతున్నాం. అది కోల్పోకూడదు. యేసు అనబడిన దేవుడు మన ఎదురుగుండా ఉండగా ఆయన ప్రతి చోట ఉండగలిగిన దేవుడు, ఆత్మలో కనబడే దేవుడు. ఆయన ఎక్కడిద్దరు ముగ్గురు కూడా వారి మధ్య అన్ని కనబడుతున్నాయి, కానీ మన హృదయం యేసుకి ఇవ్వలేకపోతుంది. అది ఈ గ్రీసు దేశస్తులను హెలెనిస్టిక్స్ అంటారు. ఏమంటారు చెప్పండి? హెలెనిస్టిక్స్ అంటే ఏంటంటే గ్రీకు దేశస్తులు. హెలెనిస్టిక్స్ అంటారు. గ్రీసు దేశపు కాలం, గ్రీకులు పరిపాలించిన కాలాన్ని హెలెనిస్టిక్ టైం అంటారు. గ్రీసు దేశస్తులు హెలెనిస్టిక్ పీపుల్ అంటారు అనమాట. ఇలాగంటారు అనమాట. వాళ్ళు యేసు యొద్దకు వచ్చారు, కానీ యేసుని గుర్తించలేని స్థితిలో ఉన్నారు. ఇది మనం ఎంతో గమనించాల్సిన విషయం. మనం గుర్తించాలి యేసు. ఇప్పుడు మనం గుర్తించకపోతే ఆయన రాకడలో ఆయన స్వరాన్ని కూడా గుర్తించలేము. ఇది చాలా ప్రమాదం మనకి. యేసుని గుర్తించాలి అంటే ఆయనతో బంధాన్ని కలిగి మనం ఉండాలి. బంధాన్ని కొనసాగిస్తూ స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ మాట మొదట 20 వచనం, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు అక్కడ గ్రీసు దేశస్తులు ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు అనుకుంటున్న స్థితి ఏంటో చెప్తాను చూడండి. మేము మహాజ్ఞానులం అనుకుంటారు. ఎవరు? మీరు బాగా అర్థం చేసుకుని ఏమనుకుంటారు? మేము మహాజ్ఞానులం అనుకుంటారు. అది ఏం? కొరింథీలో 1వ అధ్యాయం 1వ ఉత్తరంలో పౌలు చెప్పాడు, యూదులు సూచక క్రియలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెతుకుచున్నారు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. అందులో ఎవరెవరు ఏం వెతుకుతున్నారు? యూదులు ఏమడుగుతున్నారు? సైన్స్ అడుగుతున్నారు. మాకు ఒక సూచక క్రియ చేయి. జ్ఞానులు గ్రీసు దేశస్తులు ఏమన్నారు? మేమే వీఆర్ ద వైజ్ పీపుల్ ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానము వెతుకుతున్నారు. మేము సిలువ అంటే దాని అర్థం ఏంటంటే గ్రీసు దేశస్తులు ఏమనుకుంటారు? మేము మహాజ్ఞానం కలిగినటువంటి ప్రజలం అనుకుంటారు. మీకు బాగా అర్థం కాబట్టి ఒక మాట చెప్తున్నాను. మేము బాగా జ్ఞానవంతులమని. ఇగో బాబు, నువ్వు ఆయనతో కలిపి చాలా క్లోజ్గా తిరుగుతున్నావు, ఒకసారి రా అన్నారు. ఎవరు? నేను ఫిలిప్ అని. బెత్సైదా వాడు. ఏ ఊరు వాడు చెప్పండి? బెత్సైదా అంటే గలిలయ ఉత్తర భాగంలో ఉంటుంది అనమాట. 28 సక్రియలు ఇచ్చుకుంటారు. అడవిలో ఉంది ప్రస్తుతానికి. అది ఎలా ఉందంటే పునాదులతో పాడైపోయినటువంటి పురాతన యాన్సియంట్ సిటీగా ఉంది. ఏంటిది? బెత్సైదా, ద హౌస్ ఆఫ్ ఫిషింగ్ అంటారు అన్నమాట. బెత్సైదా అన్న మాటకు అర్థం ఏంటి? చేపలు సమృద్ధిగా దొరుకు. దాన్నే పాత నిబంధనలో గెషూరు అని పిలిచారు. దాన్ని ఏమన్నా చెప్పండి? పురాతన పేరేంటది? గెషూరు. దాని పేరేంటి? గెషూర్ అన్నారు. దాన్ని అనమాట. అది పూర్వం సిరియాలో ఉండేది, తర్వాత ఇస్రాయిల్కి వచ్చింది. అదనమాట. అయితే ఆ బెత్సైదా అనబడినటువంటి ఊరి వారిలో నుంచి 6
శిష్యులను ఇచ్చింది ఆ ఊరు. ఎంతమంది శిష్యులని చెప్పండి? అయితే 5గురినే ఇంకొక అతన్ని నేను క్యాచ్ చేయలేకపోయాను అనమాట. అంటే ఇద్దరు అన్నదమ్ములు ఆంద్రేయ, పేతురు, యోహాను, చెప్పాలి యాకోబు. 5వ అతను ఏంటంటే ఫిలిప్పు. 5గురు. ఇంకొక అతను ఎవరో ఉన్నారట. 6గురిని ఇచ్చింది. ఏంటిది? బెత్సైదా. ఎవరికి ఇచ్చింది? యేసయ్యకు శిష్యులను ఇచ్చింది. బాబు నువ్వు ఆయనతో క్లోజ్ ఉన్నావు, ఒకసారి ఇట్లా అన్నారు గ్రీస్ దేశస్తులు. వస్తే ఎస్ మేడం, ఇప్పుడు మేము గ్రీసు దేశస్తులమయ్యా. ఎవరము? వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. వాళ్ళకి శిష్యుడికి మేము గ్రీసు దేశస్తులమే. ఒకసారి మీ బోధకుడు ఉన్నాడే, మీ బాస్, ఒకసారి మేము కలాలనుకున్నాం. ఒకసారి నువ్వు ఆయన కౌరు పెట్టు. పాయింట్ అర్థం చేసుకున్నారు మీరు? ఎవరు వెళ్ళావు? మీ జ్ఞానవంతులు అనుకుని వీళ్ళ గ్రీసు దేశస్తులు, అయ్యో మన కొరకు గ్రీసు దేశస్తులు ఇసే నేను కలవటానికి వాళ్ళు వచ్చారు అంతలా చెప్పాలన్నమాట. ఎవరికి? ఏసై కూడా వాళ్ళు వచ్చారా, నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ వచ్చి నేను స్వస్థపరుస్తాను, నీవు దెయ్యం 5 నిమిషాలు అలా పలకరించి అని వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళు పలకరించడానికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కరెక్ట్ అర్థమైందా? నా కాన్సెప్ట్లోకి వచ్చారా మీరు? కాన్సెప్ట్లోకి వచ్చారా? యేసు ఎందుకు వచ్చాడు? ఆ పర్పస్ వదిలేసి మహాజ్ఞానం కలిగిన వాళ్ళు నన్ను చూడటానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి నేను పలకరించాలి అని వీళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఎవరు చెప్పండి? ఇంకొంచెం అర్థం కావాలంటే మీకు ఇది కాన్సెప్ట్, కానీ అర్థం అవ్వటానికి ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఇప్పుడు రెహో అనబడినటువంటి చోటుకు మేము తీసుకెళ్ళారు. అది బుల్లు కొండ, పాడడిపోయిన పునాదులు ఉంటాయి, ఎండ బాగా ఇబ్బంది పెట్టింది. మనం వెళ్ళాం. అది ఏంటో చెప్తున్నానే, ఎలీషా నివసించిన స్థలం. ఏంటో చెప్పండి? ఏం పేరు చెప్పండి? రెహో అనండి. రెహో అంటే రెహోగా మిగిలింది. అయితే అక్కడికి నయమాన్ గారు వచ్చారు. వచ్చి గుమ్మంలో టక్క 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 అంటే ఏంటి గుర్రాల సౌండ్ వస్తుంటే, ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తవు నీవేనా, నా బయటికి వచ్చి నన్ను ముట్టి అనుకున్నాడు. వెళ్ళు ఇదనంగా 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వరదాన్ని. అది 7 సార్లు ములిగి వచ్చారా లేదా వెళ్ళిపో అన్నాడు. ఎవరు? బొమ్మ దగ్గర బయట కూడా చూడలేదు. మాట వినబడుతుంది. ఎవరిని? ఎలీషా గారు మాట బయటికి భయా ఇక్కడికి తిన్నంగా తూర్పుకి వెళ్తే 2 కిలోమీటర్ల దూరం వరదాన్ని. అది 7 సార్లు ములిగి వెళ్ళిపో అన్నాడు. నేను గొప్ప దేశానికి సైన్యాధిపతిని, నా ముందు వచ్చి నాకు నమస్కరించి అని చెప్పి నన్ను ముట్టి అంటే ఆయన ఏమనుకుంటున్నాడు? నాకు పెద్ద పేటేసి బొక్క ఇచ్చేసి దండేసి సాలువా కప్పేసి నన్ను స్వస్థప అనుకోలేదా? సేమ్ ఆ టైప్లో ఉన్నారు ఈ గ్రీసు దేశస్తులు. ఇప్పుడు ఆయన అర్థం చేసుకున్నారు కరెక్ట్గా. అలా అంత ప్రయారిటీ నాకు కావాలి. ఇటువంటి రోజు మనకి ఎక్కువ కనపడుతుంది. మాకు ఎక్సెప్ట్ మీ టైం కూడా అంతా ఏం తేడాగింది. ఇటువంటి మానవ స్వభావం ఇదే కనబడుతుంది. స్తోత్రం కలుగునుగా. ఒకసారి దేవుని స్తుతించండి. ఏదో చప్పగా ఉంది నాకు మీ స్తుతి, మళ్ళీ స్తుతించండి. హల్లెలూయా. వచ్చిన కొందరు గ్రీసు దేశస్తులు ఉండిరి, వారు గలిలయుడని బెత్సైదా వాడని ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసుని చూడగోరుచున్నామని. ఒక్కసారి ఫిలిప్పు గారు ఏదో మాత్రం చాలా మంచి ఉన్నతమైన పీపుల్ వచ్చారు, ప్రజలు యేసుని చూడటానికి, వీళ్ళకి మంచి విలువ ఉంది. నేను అప్పటిని చెప్తే ఆయన ఏమనుకుంటాడు? ఎందుకంటే పేతురికి, యోహానికి, యాకోబుకు ఉన్నటువంటి క్లోజ్నెస్ మాకు లేదు కదా. బయట అర్థం చేసుకున్నారు. ఎవరెవరు చెప్పారు? పేతురు, యాకోబు, వీళ్ళు 3 స్పెషల్ కదా, అంత క్లోజ్ లేదు కదా అని చెప్పి ఆయన ఆంద్రే గారిని పిలిచారు. ఆంద్రే అంటే ద స్ట్రెంగ్త్ అని అర్థం అనమాట. ఆంద్రే అంటే అర్థం ఏంటి చెప్పండి? చాలా బలమైన వాడు, బలము అని అర్థం అనమాట, స్ట్రెంగ్త్ అని అర్థం అనమాట. ఆ ఆంద్రే గారిని పిలిచి, ఇదిగో ఎక్కడి నుంచి ఇచ్చారు మన బాస్ని అని చెప్పి వెళ్ళాడికి. ఇద్దరు కలిసి అక్కడ ఒక స్పెషల్ పీపుల్ మీ దగ్గరికి వచ్చారే అని చెప్తున్నారు. ఎవరికి? వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేని టాపిక్ చెప్తున్నారు ఇక్కడ. మీకు అర్థమైందా? ఏం టాపిక్?
అస్సలు ఏం సంబంధం ఉండదు. ఒకసారి చదవండి, ఒకసారి 23 అందరూ చూడండి. 20 వచ్చిన వాళ్ళు కలవాలని వస్తే ఈయన ఏం చెప్తున్నాడు చూడండి. యేసు అందుకు యేసు వారితో ఇట్లా నేను ఆ ప్రజలతోటి శిష్యులతోటి అంటున్నారు చూడండి, ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఏమన్నా దీనికి దానికి సంబంధం ఉందా? అస్సలు ఏమన్నా మేము కలవాలా ఏట మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడి ఇంకోసి ఎవరైనా ఇక్కడ ప్రార్థన చేయడానికి ఇలా వచ్చారనుకుందాం. ఏం చేయాలి? ప్రార్థన చేయడానికి వచ్చి అయ్యగారు మాకు ప్రార్థన చేయండి అన్నారు. నేను లేచి దేవుని వాక్యం తీసి అని చెప్పి ఆయన పట్టించుకోవడం మానేసి మీతో చెప్తున్నాను. ఏమనుకుంటాడు? మీకు అర్థమైంది? అసలు బాగుంటుందా? వాళ్ళు అడిగింది ఏంటి? ఇది వాళ్ళని ఇలా ఉండమని మీతో మాట కుదురుతుందా? ఎందుకని అది విచిత్రమైన టాపిక్ మొదలు పెట్టాడు. యేసుని చూడటానికి ఒక 5-6 వచ్చారు. అది చెప్తాను. యేసుని చూడటానికి ఒక 5-6 వచ్చారు. మొట్టమొదటి యేసుని చుట్టాకు గొర్రెలు వచ్చారు. ఎవరు వచ్చారు చెప్పండి? గొర్రెలు వచ్చారు. రక్షకుని దగ్గరికి చూడటానికి వస్తే ఏం పొందుకుని వెళ్తారు? మీరు చెప్పండి. రక్షకుని చూడటానికి వస్తే ఏం పొందుకుని వెళ్తారు? అంటే గొర్రెలు మొట్టమొదటిగా రక్షణ. రెండవది జ్ఞానులు వచ్చారు. ఎవరు వచ్చారు? వాళ్ళు ఎవరు మానవుడు పిలిస్తే రాలేదు, ప్రకృతి పిలిస్తే వచ్చారు. ఎవరు? వాళ్ళు అత్యానంద భరితులే వెళ్ళారంట. ఎవరు? జ్ఞానులు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే మేము జ్ఞానులు అనుకుంటున్నారు. ఎవరు? జ్ఞానులు ఎవరు తెలుసా? యేసు పాదాల దగ్గర ఆరాధించిన వారే. ఆ తల్లిని శిశువును చూచి సాగిలపడి మొక్కని ఉంటారు. ఎవరు? జ్ఞానులు. మూడవదిగా ఎవరు వచ్చారంటే చక్కటి మాట, హేరోదు కూడా. ఎవరు? హేరోదు. ఆయన బంధించినప్పుడు అగ్రిప్ప నీవు ఒక సూచక క్రియ నా కొరకు చేయదు అని అంటాడు. ఎవరు? హేరోదు. అలా అంటాడు యేసుప్రభు. ఆ గుంటనక్క అంటాడు. ఎవరిని? హేరోదునే. మీకు అర్థమైందా? ఆయన ఏమో సూచక్రియ అడుగుతున్నాడు. అస్సలు నిన్ను చూచుటకు అంటే హేరోదుని చంపిన తర్వాత హేరోదు యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను చంపాడు కదా, ఆ యోహానే మళ్ళీ ఇలాగ వచ్చేసాడు అనుకుంటున్నాడు ఈయన. ఎవరు? హేరోదు. అందుకని ఆయన కూడా చూడటానికి ఆశపడ్డాడే, నెరవేరలేదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇంతే ఉంటాడు. ఎవరు? పొట్టి. మీకు విషయం తెలుసా? యేసుని చూడాలి అనే హృదయంలో శుద్ధమైన హృదయం కలిగి అనుకుంటే చాలు. అనుకుంటే చాలు. ప్రభువా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అనుకుంటే చాలు. ఎలా ఉంటావు ఒకసారి చూస్తే ఏం పోయిందిలే అనుకోకూడదు. నేను చూడాలి అనుకుంటే చాలు. పొట్టి జక్కేను కూడా అబ్రహాం కుమారుడే అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆ తర్వాత ఈ గ్రీసు దేశస్థులు. ఎవరంట? మనం చెప్పుకుంటున్నా ఈ గ్రీసు దేశస్థులు. చూడండి, వాళ్ళు అలా యేసు యొద్దకు బేతనియలు ఆ గ్రీసు దేశస్థులు యేసుని చూడటానికి వస్తే ఏం జరిగిందో చూద్దాం. ఎన్నో వచ్చాము. అందుకు యేసు వారితో మనిషి కుమారుడు ఏంటంట? మహిమ పొందవలసిన యేసు ప్రభువారు నా అంశం మహిమ నాకు కావాలని 2 సార్లు అడిగారు. 4 స్టేట్మెంట్లు ఇచ్చారు. వాళ్ళు చెప్తున్నారు ఈ పాయింట్ ఆఫ్ యేసు నేను మహిమ పొందవలసి ఉంది అని 4 సార్లు. అందులో 2 స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటో చెప్తాను చూడండి. 2 స్టేట్మెంట్. ఒకటి స్టేట్మెంట్ కాదు కానీ రియల్ అనమాట. అది జరిగింది ఏంటో లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం. తీసారా? లూకాసు వార్త 9వ. అంటే ఎప్పుడు ఆయన మహిమ పొందవలసి ఉంది అని అంటే చదవకుండా 28 నుంచి పారాగ్రాఫ్ ప్రారంభమవుతుంది. ఆయన ఒక 40 దినాల్లో సిలువకు అప్పగింపబడతారనుకుని తాబోరు కొండ మీద రూపాంతరం చెందారు. ఎక్కడో చెప్పండి? తాబోరు కొండ మీద రూపాంతరం చెందారు. ఎవరు? యేసుప్రభు. అక్కడికి 3 తీసుకెళ్లారు. ఎవరిని? యోహానుని, యాకోబుని, పేతురుని తీసుకెళ్లారు. ఎక్కడికి? తాబోరు కొండ మీద తీసుకుని వెళ్ళి
అక్కడ మోషే ఏలియాలు కనబడ్డారు మహిమలో. ఇప్పుడు అక్కడ ఈయన ఎలాగున్నారు అని చూస్తే 29వ వచనం, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖము, ఎవరి ముఖం? యేసయ్య ముఖం మారింది. ఎలా? ఆయన వస్త్రములు మారిను. మరియు ఇద్దరు పురుషులు ఆ. ఆయనతో మాట్లాడుచుండిరి. ఆ. వారు మోషే ఏలియా అనువారు. 32 చదవండి. పేతురును ఉమ్. ఆయనతో కూడా ఉన్నవారును ఆ. నిద్రమత్తుగా ఉండిరి. ఉమ్. వారు మేలుకున్నప్పుడు ఉమ్. ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచిన ఇద్దరు పురుషులు చూచిరి. ఇప్పుడు ఏం చూస్తున్నారు ఈ ముగ్గురు? ఎవరి మహిమను? మీరు బాగా అర్థం, ఎవరి మహిమను? ఇక్కడ యేసు ప్రభువు ఏం చెప్తున్నారు చూడండి. 30 12వ అధ్యాయం 12-23 వచనంలో, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ అంటే ఇంకా రూపాంతరం పొందలేదు. రూపాంతరం పొందినప్పుడు మహిమ వస్తుంది. ఎవరికి? జస్ట్ రూపాంతరానికి ముందన్నమాట. ఆ మహిమ, యేసు యొక్క మహిమ మానవ నేత్రాలు చూడలేవు. ఈ మాట అర్థం చేసుకున్నారా? మానవ నేత్రాలు సరిపోవు, ఆ పవర్ తట్టుకోలేవు. ఏంటవి? మానవ నేత్రాలు. కొంచెం మీకు అర్థం అవటానికి చెప్తున్నానే. ఎలా మానవ నేత్రాలు తట్టుకోలేవు? 3 సంఘటనలు చెప్తారు. ఒకటి, ఆయన రూపాంతరం చెందిన వెంటనే శిష్యులు ఎలా చూసి పక్కన బోర్ల పడిపోయి తలకాయ ఎక్కడికి పెట్టేశారు? నేలకు పెట్టేసి కళ్ళు బయర్లు కమ్మేసినాయి అంటారు సార్. ఏమో పట్టలేదు అంటారు, గుర్తుందా? అలాగైపోయి శక్తిహీనులుగా అయిపోయారంట. ఎవరు? దేన్ని చూసి? ఎవరి మహిమ అది? అంటే యేసయ్య మహిమను చూడటానికి మానవునికి శక్తి, వాళ్ళు బోర్ల పడి సచ్చిన వారి వలె అయిపోయారు. నేను పాత నిబంధనకి వెళ్ళట్లేదు, నూతన నిబంధనకు వస్తున్నాను. రెండవది, యేసయ్యను గెత్సెమనే వనంలో పట్టుకున్నప్పుడు గుదియలతోను కత్తులతోను 600 మంది ఏమో వీళ్ళు ఎవరు? బంట్రోతులు, 1250 మంది ఏమో సైనికులు, 250 మంది టెంపుల్ గార్డ్ ఇలా వచ్చారు. ఇలా వచ్చినటువంటి వాళ్ళందరూ యేసుని పట్టుకోవడానికి వస్తే, మీరు ఎందుకు వచ్చారయ్యా అని అడిగితే, మేము యేసుని కావాలి అన్నారు. ఎవరు కావాలి? ఎంతమందిని చెప్పాను తెలుసా? నేను 1250 మందిని చెప్పాను మీకు. ఇప్పుడు లిస్టు అర్థమైందా? యేసు ఆయన నేనే అనగానే ఏమైపోయారు? చచ్చిన వారి వలె పడిపోయారు. ఎక్కడ? గెత్సెమనే తోటలో. ఏం చూశారు? ఆయన మహిమను. ఇది ఎన్నో సంఘటన. మహిమను చూడలేడు అని ఎన్నో సంఘటన. రెండో సంఘటన. మూడో సంఘటన చెప్పనా? కాదండి, మూడో సంఘటన చెప్తాను. యేసువారు ప్రభు పునరుత్థానులు అయినప్పుడు మత్తయి సువార్తలోని ఆ గొప్ప మెరుపు వలె వచ్చిందంట. ఆ కాపల బోర్ల పడిపోయారంట. ఎప్పుడు? ఆయన పునరుత్థానం. మత్తయి సువార్తలో ఉంటుంది. మీకు అర్థమైంది? ఎన్ని సంఘటనలు చెప్పాను? ఏంటి? మనిషి చూడలేని. 4వది ఉన్న ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత పౌలు దమస్కు మార్గంలో క్రైస్తవులు హింసించడానికి వెళ్ళినప్పుడు పౌలా పౌలా అన్నప్పుడు కళ్ళు పోయలేదా? ఎవరికే? ఏం చూసి? ఆయన మహిమను చూస్తే. అంటే మానవులమైన మనము ఆయన మహిమను చూడలేము మన వల్ల. అందుకే చూచిన వారికి అంటే పోగొట్టుకుని చూడకుండా నమ్మకం బెటర్. ఏం పోగొట్టుకుని? కళ్ళు పోగొట్టు. ఈ కళ్ళు ఉండగా నేను చూడాలని పోతాయి. ఉన్నది అడగాల్సినవి అడుగు. స్తోత్రం కలిగిన. కాబట్టి యేసు మహిమను ఎవ్వరు కూడా చూడలేరు. అది విశ్వాసం నాకు ఎంతో చాలా ప్రాముఖ్యమైనది. స్తోత్రం కలుగునుగా. వాళ్ళేమో యేసయ్య నిన్ను చూడాలనుకుంటున్నావా అంటే, ఈయన అంటున్నాడు మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ కౌంట్ డౌన్ ప్రారంభమైపోయింది. రెండో గడి చెప్తాను. 2 చెప్తాను అన్నాను కదా. మొదటిది ఏం చెప్పాను? తాబోరు కొండ మీద చెప్పాను కదా. రెండోది ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం నుంచి చదివితే నిత్య జీవం. 5వ వచనం, తండ్రి ఎప్పుడంట? లోకము పుట్టక మునుపు. ఎక్కడుందంటే యేసయ్యకి? తండ్రి వద్ద ఏముందంట? ఆయన మహిమా స్వరూపుడు. తండ్రి నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెను ఆ మహిమ
బా భూమి మీద శరీరధారిగా ఉన్న చివరి దినాల్లో ఆ మహిమతో నీ అంత నన్ను మహిమపరచు. అంటే ఇప్పుడు కూడా మహిమ కావాలి అని అడుగుతున్నారు. ఎవరు? యేసు ప్రభు. చూడండి 24 వచనాన్ని చదువు. బాగా అర్థం చేసుకోండి. 24 వచనం. వాళ్ళేమో యేసయ్య నిన్ను చూడటానికి వచ్చారని చెప్తున్నారు. వీళ్ళేమో యేసు మమ్మల్ని చూచి బా యు ఆర్ ద బెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్, యు ఆర్ ద వైజ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని ఆయన ఏదో పొగిడేస్తారు. ఎవరిని? గ్రీసు దేశస్తులను అనుకుంటున్నారు. ఎవరు? గ్రీసు దేశాన్ని నుంచి వచ్చిన వాళ్ళు. ఈయన ఏం చేస్తున్నారంటే ఆయన ఆయనకి జరగబో కార్యాలను చెప్తా ఉన్నారు మర్మయుక్తంగా. 24 వచనం చూసినట్టు గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఎలా ఉంటుందంట? అది ఒంటిగానే ఉండును. చూడండి, బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారు ఈ పాయింట్ అర్థం చేసుకుని ముగించేసుకున్నామే. తనను తాను ఇంచుమించుగా ఒక 30 లోపు, కనీసం 25 నేను మాత్రమే, అంటే నేను సాధారణమైన వ్యక్తిని కాబట్టి 25 మాత్రమే నేను రాయగలిగాను. ఏంటో చెప్తున్నానే, ఒక 30 ఉంటాయి నా వల్ల ఖాళీ దొరకలేదు అనమాట. ఏంటో చెప్తున్నాను చూడండి. తనను తాను, ఇతరులు ఆయనను పోల్చటం కాదు, తనను తాను పోల్చుకున్నవి ఒక 25 వరకు దొరికినాయి నాకు. ఎన్ని దొరికినాయి చెప్పండి? తనను తాను పోల్చుకున్నవి కొన్ని చెప్తాను మీకు. ఎలాగో నేను గొర్రెలకు మంచి పోలికైనా అది, నేను గొర్రెల ద్వారము అన్నారు, నేను నిజమైన, నేను మార్గము, ఇలా సత్యము, ఇలా పోల్చుకున్నారు కదా. ఇలా పోల్చుకున్నవి నాకు 25 వరకు దొరికినాయి. అలా 25 వాటిల్లో తనను తాను గోధుమ గింజతో పోల్చుకున్నారు యేసుప్రభు. పాయింట్ అర్థం చేసుకున్నారు మీకు? అర్థమైంది కదా? ఇంచుమించు ఒక 30 ఉండవచ్చునేమో నా ఊహకు. అయితే ఎన్నింటితో పోల్చుకున్నారు? 25తో పోల్చుకున్నారు. అందులో ఒకటి ఏంటి తెలుసా? ఆయన గోధుమ గింజ, నేను నిజమైన వెలుగునని అడుగుతుంది కదా. ఇటువంటి పోలికలు చూడండి. తనను తాను ఏం పోల్చుకున్నారు చెప్పండి? గోధుమ గింజతో పోల్చుకున్నారు. చూడండి 24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా. యేసు తన మరణాన్ని గూర్చి అన్యులతో చెప్పుచున్న, వాళ్ళు అన్యులు కాదు, యూదులే, కానీ అన్య దేశంలో ఉంటున్నటువంటి గ్రీసు దేశస్తులతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, ఇదిగో మీతో మాట్లాడుచున్నా నేను ఒక దినాన చనిపోతాను. గోధుమ కింద ఏం చేయాలంట? చావాలి. చచ్చినది అంటే దాని అర్థం ఏంటి తెలుసా? గోధుమ కింద ఒక్క గింజను ఇలా బయట పెట్టానుకోండి, ఎంత కాలమైన బయట ఉంటుంది, కొంతకాలం తర్వాత పురుగు ఆ గోధుమ గింజ భూమిలో పెడితే అది చచ్చిపోయి, అంటే మళ్ళీ గోధుమ గింజ కనపడదు. చచ్చిపోవడం అంటే ఏంటి? గింజ కనపడదు. ఏమొస్తుంది? మొక్క వస్తుంది. మొక్క అయి చెట్టు అవుతుంది, చెట్టు అయి ఫలిస్తుంది, అనేక గింజలను ఇస్తుంది. ఇప్పుడు యేసు ప్రభువారు, నేను గోధుమ గింజనైతే నేను పాతి పెట్టబడతాను, ఫలించటం, పునరుత్థానం అవ్వటం, తిరిగి బ్రతకటం, తిరిగి అనేక మందిని బ్రతికించటం. మీకు ఆ మాట అర్థమైందా? అంటే ఆయన మరణాన్ని గూర్చి ఒక మర్మయుక్తంగా మాట్లాడుతున్నారు. బాగా అర్థం చేసుకుంటే 24 వచ్చిన గోధుమ గింజ భూమిలో పడి, ఆయన గోధుమ గింజ అయితే ఆయన భూమిలో పెట్టబడబోతా ఉన్నాడు. ఆయన చనిపోబోతా ఉన్నాడు. ఎవరి కోసం చనిపోవాలి అంటే ఒక్క మాట నేను చెప్పడానికి ఇష్టపడతాను. మన యేసయ్య ఆయన కోసం ఆయన చనిపోలేదు. ఈ మాట అర్థం చేసుకున్నారా? నేను ఎక్కువగా ఈ మాట చెప్తానే. మనం అందరం ఎందుకు పుట్టాము అని అంటే బ్రతకటానికి పుట్టిన వాళ్ళం మనం అందరం. ఈ మాట అర్థం చేసుకున్నారా? మనం ఎందుకు పుట్టామని చెప్పండి. మనం అందరం బ్రతకటానికి పుట్టాం. మన ప్రభు ఎందుకు పుట్టాడు కన్యక అంటే మన కొరకు చనిపోవటానికే పుట్టాడు. ఆయన కొరకు ఆయన బ్రతకటానికి పుట్టలేదు. ఆయన బ్రతకాలంటే ఈ భూమి అక్కర్లొద్దు, ఆయన బ్రతకాలంటే ఈ శరీరం అక్కర్లొద్దు, ఆయన బ్రతకాలంటే రక్త మాంసములు అక్కర్లొద్దు.
ఆయన బ్రతకాలి అంటే ఈ స్థలం కానీ ఏమీ అక్కర్లేదు. ఆయన ఎందుకు పుట్టాడు అంటే ఆనాడు ఆయన పుట్టకపోతే ఈనాడు మనకు రక్షణ లేదు. ఆనాడు ఆయన చనిపోకపోతే ఈనాడు మనకు జీవం లేదు. ఆనాడు ఆయన పాతి పెట్టబడి పునరుత్థానుడు కాకపోతే ఈనాడు మనకు నిత్య జీవం లేనే లేదు. ఆయన గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడ్డాడు, ఫలించాడు అనగా ప్రథమ ఫలముగా మృతులలో నుండి పునరుత్థానుడిగా ఆయన ఆ విషయాన్ని సూక్ష్మంగా మర్మంగా ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి 24 వచ్చిన చదువు. గోధుమ గింజ చాపకుండునే ఎడలా ఉండును, అది చచ్చిన ఎడలా ఎలా ఫలించాలంట? విస్తారముగా ఫలించును. ఒక మాట అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే తన ప్రాణమును ప్రేమించేవాడు అని ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమి తెలుసా, ఒకవేళ మీ ప్రాణాన్ని కాపాడుకోవటానికి అయిపోయి ఏం జరిగిపోద్దో, వాళ్ళు కొట్టేస్తారు అనుకుంటూ కాపాడుకుంటున్నారేమో. చూడు చక్కటి మాట, తన ప్రాణమును ప్రేమించేవాడు. పోగొట్టుకోవడం అంటే ఏంటి తెలుసా, ఇక్కడ బాగా బ్రతుకుతాడు, అక్కడ నరకానికి వెళ్ళిపోతాడు. మాట అర్థమైందా? ఈ లోకంలో ప్రాణాన్ని ప్రేమించి నేనే ఫస్ట్, నేనే గొప్ప, నేనే దెబ్బ, నేనే డబ్బా ఇవన్నీ కనబడతాయి కదా మనకి. అవన్నీ కనబడినప్పుడు మరి పరలోకంలో పోగొట్టుకుంటాడు. పోగొట్టుకోవడం అంటే ఏంటి? నరకానికి వెళ్ళిపోవటమే. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు. కరెక్ట్ సంకేది నిత్య జీవం కొరకు దాన్ని. ఒక్క మాట, లెట్ మీ వన్ థింగ్ ఓన్లీ, ముగిస్తాను. ఈ లోకంలో ధనాన్ని కానీ, ఆస్తిని కానీ, అంతస్తుని కానీ, హోదాను కానీ కలిగి ఉండవచ్చు. ఈ మాట అర్థం చేసుకున్నారా? ఈ మాట అర్థం చేసుకున్నారు కదా. ఏం కలిగి ఉండొచ్చు? ఈ లోకంలో ధనాన్ని కానీ, ఆస్తిని కానీ, అంతస్తుని కానీ, హోదాను కానీ కలిగి ఉండవచ్చు. కానీ వాటిని ప్రేమించి ఉండకూడదు, వాటి కొరకే బ్రతకూడదు. యేసు ప్రభు తీకినే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడంటే, ఈ లోకంలో సంపాదన చిమ్మిట్లు కొట్టి పాడైపోతాయి, మీ కొరకు పరలోకం కొరకు ధనాన్ని ఏమంటాడు చెప్పండి? పరలోకంలో మీ కొరకు. అంటే మనం ఎక్కడ ధనాన్ని సమకూర్చుకోవాలి? ఇక్కడైతే సిమ్మిటి కొట్టేద్ది, అక్కడ అటువంటి ఏమి శీలపురుగులు ఏమి ఉండవంట. ఎక్కడ? అది ఒకటైతే, రెండవది మన ప్రాణం గురించి చెప్తున్నాడు ఆయన. చూడండి ఈ మాట చక్కగా ఉంటుంది. తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొనును, లోకమును తన ప్రాణం ద్వేషించు నిత్య జీవం కొరకు దానిని. రెండు ఉంటాయండి మనకే. ఒకటి మన ప్రాణం ఉంటది, రెండు ఆత్మానుసారంగా ఆత్మానుసారమైన సంపాదన ఉంటది, దైవ సంబంధమైన సంపాదన ఉంటది, ప్రభువు కొరకు ప్రయాసపడిన ప్రయాసం ఉంటది, ప్రభువుకు మనం ఇచ్చినటువంటి దానం ఉంటది, ప్రభువుకు మనం ఏర్పరిచిన కష్టం, ప్రభువు కొరకు అవమానాలు, ప్రభు కొరకు నిందలు, ఇవన్నీ ధన రూపంలో మార్చబడి అక్కడ మనకు డబల్ అయి ఉంటాయి. అక్కడ నిత్య జీవం ఉంటుంది, ఆస్తి కూడా ఉంటుంది. ఈ ఆస్తి కాదు, ఈ ఆస్తి ధనము, ధాన్యము, బంగారము, భాగ్యము, బలము, బంగళాలు ఇవి కాదు. అక్కడ ఆత్మ సంబంధమైనవి. ఇక్కడ ఏం సంపాదించుకున్నాము అక్కడ పరలోకంలో ఉంటాయి, అక్కడ నిత్య జీవం కూడా మనకు ఉంటుంది. నా మొదటి మాట చెప్పి ముగిస్తాను. 20వ వచనం. ఆ పండుగలో ఆరాధించుటకు వచ్చిన వారిలో చాలండి కొందరు గ్రీసు దేశస్థులు ఉండేది. ఈ రాత్రి యేసుని ఏ ఉద్దేశంతో చూడాలని అనుకుంటా ఉన్నాం? ఈ రాత్రి ప్రభా నీ కొరకు నేను నా స్వరం ఎత్తుతాను, నీ కొరకు నేను నా మనోనేత్రాన్ని తీర్చుతాను. ప్రభా నా కొరకు నీవు కల్వరిగిరిలో ఆకాశం భూమికి మధ్య వేలాడి రక్తపు ముద్దుగా మారావు ప్రభు అంటున్నారు. ఇగో మోషే ఇత్తడి సర్పమే అలాగే ఎత్తబడను, మనిషి కుమారుడు అలాగే ఎత్తబడవలేదు.
ప్రభు అంటున్నాడు, ఇదిగో ఆయన ఏం చెప్తా ఉన్నారు అని అంటే, ఇదిగో ప్రభు ఆయన అంటా ఉన్నారు, నేను ఆకాశానికి భూమికి మధ్య వేలాడకపోతే మీరు ఆకర్షింపబడరు అంటున్నారు. భూమి మీద నుండి పైకెత్తబడని ఎడల మీరు నన్ను ఆకర్షించుకున్నారు అంటున్నారు. ఆయన వేలాడుచున్న యేసే నీవు చూడగోరి చూచినట్లయితే ఆ నిత్య జీవం ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. ప్రభు నేను నా హృదయంతో నిన్ను చూడాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ రాత్రి నిన్ను చూడటానికి నా జీవితం అంకితం చేస్తా ఉన్నాను. ప్రభు నేను బ్రతకగోరి నిన్ను చూస్తానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇదిగో నా మనోనేత్రంతో నేను చూడబోతా ఉన్నాను. నీ గాయాలు కలిగినటువంటి నీ శరీరాన్ని నేను చూస్తా ఉన్నాను. ప్రభు నా కన్నులకు ఆ భాగ్యాన్ని నాకు దయచేయండి. యేసయ్యా నిన్ను చూడిచ్చే కన్నులు నాకు దయచేయమని బ్రతుకులాడుతా ఉన్నాను. నేను వేటినో చూడటానికి ఆయాసపడ్డాను, ప్రయత్నించాను, అలసిపోయాను. ఈ రాత్రి నా వరకు ప్రాణం పెట్టుటకు దిగి వచ్చిన యేసయ్య నిన్ను చూడాలని ఆశపడతా ఉన్నాను. నా మనోనేత్రాలు, నా ఆత్మీయ నేత్రాలు తెరుమని బ్రతిమలాడుతా ఉన్నాను. ప్రభువా నాకు కనబడండి అని స్వరమెత్తండి, ప్రభుతో మాట్లాడండి. పరిశుద్ధమైన కన్నులు. యోబు అంటున్నాడు, నేను కన్యకని ఎలాగ చూతును, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటాడు. ప్రభుని చూడగలిగి రాత్రి స్తుతులకు పాత్రుడు నీకు వందనాలు. ఇంతవరకు నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడిన రీతిని బట్టి స్తుతిస్తూ, వినను ప్రతి బిడ్డను బట్టి ఇదిగో నిన్ను చూచే కన్నులు, చూచిన జీవితం ప్రతి బిడ్డకు దర్శనాల ద్వారా, కళల ద్వారా నువ్వు అనుగ్రహించుకుని పడుతున్నాడు. అటు నిజమైన జీవితంలో మమ్మల్ని నడిపించి సెలవు యాగాన్ని చూసి భాగ్యం దయచేయము. నన్ను వెన్ను తట్టి నాతో మాట్లాడినందుకు స్తుతిస్తూ ప్రాణపడే వేస్తున్నాను అడుగుతున్నాం. పరమ తండ్రి తండ్రి మన పరమ తండ్రి అయినటువంటి క్రీస్తు కృప తోడేగా అధ్యక్షులకు నడిపించిన దైవజనులకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. అది అబ్జెక్ట్ బట్టి ప్రకటనలు ఏమైనా ఉంటే కనుక దయచేసి రావాల్సిన